అక్క ఫోన్ చేస్తుందండి. హలో అక్క. ఒరే ఇంద్ర, నీ జీవితం గురించి జాతకం గురించి నాకున్నంత ఇంట్రెస్ట్ కూడా నీకు లేదేంట్రా? చెప్పేదేదో సూటిగా చెప్పు. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడితే నాకెక్కడెక్కడో కాలుతుంది. రే, నా మీద అరిస్తే నీ జాతకంలో ఉన్న దోషాలు పోతాయా? నా మీద కోప్పడితే కింగ్ లాంటి జాతకం నీ జీవితంలోకి ఎంటర్ అవుతుందా? నువ్వు కింగ్ అవ్వాలంటే ముందు నీ జాతకం మారాలి. నీ జాతకం మారాలి అంటే నువ్వు అభిని పెళ్లి చేసుకోవాలి. ఆ విషయం నీకసలు గుర్తుందా లేదా? ఇన్ని రోజులు అభిమేళ్ళలో తాళి కట్టడానికి ఎంతగానో ప్రయత్నించాను. నువ్వు ప్రయత్నించడమే కాని ఒక్కటి కూడా ఫలించలేదు. ఫోన్ చేసి ఇలాంటి కబుర్లు చెప్పడం చాలా సులువక్క. నువ్వు చెప్పిందల్లా ఆచరణలో పెట్టడమే కష్టం. చూడు, అభిని పట్టుకోటానికి, దాన్ని పెళ్లి చేసుకోటానికి ఒక మంచి అవకాశం ఇచ్చాను. అయినా దాన్ని పట్టుకోలేకపోయావు. నీ చేతకానితనం వల్ల అది మళ్లీ ఇంట్లోకి ఎంటర్ అయింది. అయితే ఇప్పుడేమంటావు? చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈసారి మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అభిని పట్టుకుని ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి. అభి మెడలో నువ్వు తాళి కట్టాలి, అంతే. సరే, అవకాశం రానివ్వు. అవకాశం వచ్చే వరకు కూర్చుంటే అనుకున్నదేది జరగదురా. అభి ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెంటనే వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళి నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. అర్థమైందా? సరే, అయితే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నేను నా ప్లానింగ్తో సిద్ధంగా ఉంటాను. హలో సార్, చెప్పండి. డింపుల్, నీతో మళ్ళీ పని పడింది. సిద్ధంగా ఉండు. షూర్ సార్. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలో చెప్పండి సార్, వచ్చేస్తాను. నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయ్. అలాగే సార్. అభి, నువ్వెన్ని తెలివితేటలు ప్రదర్శించినా ఆఖరికి నువ్వు ఈ కాగితాల మీద సంతకాలు చెయ్యక తప్పదు. ఈ గడప దాటి వెళ్ళక తప్పదు. ఏన్నాన్నా? అభి మన మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. మన మీద పంతం చూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. నీకు ఆ విషయం అర్థమవుతుందా? అర్థమవుతోంది రాహుల్. మరన్నీ తెలిసి కూడా అభి అన్న మాటలకి ఎందుకు తలాడించావు? అభి పెట్టిన కండిషన్కి కూల్గా ఎందుకు ఒప్పుకున్నావు? ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేయాలి. మనకి విడాకుల కాగితాల మీద అభి సంతకాలు కావాలి. ఆ సంతకాలు కావాలంటే ఇప్పుడు అభి పెట్టిన షరతులకి ఒప్పుకోవాలి. అభి నాకిష్టం లేదని తెలుసు. అభి నా దగ్గరకొచ్చినా నేను ఎంత అసహించుకుంటానో కూడా తెలుసు. అయినా అభితో ఇప్పుడు నేనొక భర్తగా నటించాలంటే ఎంత కష్టమో నీకు అర్థమవుతుందా? చూడు రాహుల్, ఈదుకుంటూ వెళ్తే తప్ప అవతల తీరానికి చేరుకోలేమని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఈత నేర్చుకోవాలి. కాదు కూడదు అని కూర్చుంటే ఎప్పటికీ యువతల ఒడ్డునే ఉండిపోతాం. ఇది కూడా అలాంటిదే. అభి అనే నదిని
నువ్వు దాటి వెళ్ళాలి అంటే ఈ 7 రోజులు అభికొక మంచి భర్తగా నడుచుకోవాల్సింది. ఒక మంచి భర్తగా నడుచుకోవడం ఏంటమ్మా? అదే ఈ వారం రోజులు ఒక మంచి భర్తగా నువ్వు నటించాలి. రాహుల్ బాబు, ఏంటి? మా అమ్మ నాన్న వచ్చేస్తున్నారు రాహుల్ బాబు, అందుకే చెప్పడానికి వచ్చాను. అయితే ఇప్పుడేం చేయాలి? ఎదురెళ్ళి హారతిచ్చి ఆహ్వానించాలా? అవును, ఏంటి? హారతిచ్చి మరి ఆహ్వానించాలా? మనిద్దరం అన్యోన్యమైన భార్యాభర్తల్లాగా మా అమ్మా నాన్న వాళ్ళ కళ్ళకి కనిపిస్తే చాలు, అదే వాళ్ళకి ఒక గొప్ప ఆహ్వానం. అన్యోన్యమైన భార్యాభర్తలుగా నడుచుకోవాలా? నీ గొంతమ్మ కోరికలకి హద్దు లేకుండా పోతుంది. ఏంటి రాహుల్ బాబు, నేను పెట్టిన షరతు అప్పుడే మర్చిపోయినట్టున్నారు. మీరు షరతు ప్రకారం నడుచుకుంటేనే కాగితాల మీద సంతకాలు దొరుకుతాయి, తర్వాత మీ ఇష్టం. ఈ విడాకులను అడ్డం పెట్టుకొని నన్ను ఒక ఆట బొమ్మలో ఆడుకుందాం అనుకుంటున్నావా? అదేంటి రాహుల్ బాబు, మీరు నన్ను భారీగా అనుకోకపోయినా నేను మిమ్మల్ని ఒక భర్తగానే అనుకుంటున్నాను కదా. భర్తని ఎవరైనా ఆట బొమ్మలో ఆడుకుంటారా? మరిప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? చూడండి రాహుల్ బాబు, ఏ భార్యకైనా మెడలో మంగళసూత్రం పడగానే వచ్చే భార్య అనే పదవి ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వదు. భర్త స్థానంలో ఉన్న వ్యక్తి అమితమైన ప్రేమ పంచినప్పుడు అసలైన సంతోషం లభిస్తుంది. అప్పుడే భార్య అనే స్థానానికి అసలైన గౌరవం దక్కుతుంది. అసలు నువ్వు ఈ ఇంటి కోడలనే స్థానానికే అర్హురాలివి కాదు. అలాంటప్పుడు ఇంకా ఏ సంతోషం పొందడానికి ఇవన్నీ చేస్తున్నావు? ఆ, ఎందుకు పడిందో తెలీదు, మీకు నాకు భార్యాభర్తలు అనే ముడి పడిపోయింది. ఎందుకు వేశాడో తెలీదు. ఆ పైవాడు మీకు నాకు మొగుడు పెళ్ళాలు అనే బంధం వేసేశాడు. ఆ బంధాన్ని మీరు గౌరవించకపోయినా నేనైనా గౌరవించాలి కదా. ఆ గౌరవం ఇవ్వడం కోసమే నేనిప్పుడిలా తాపత్రయపడుతున్నాను. చూడు, మాయ మాటలు చెప్పి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నట్టున్నావు. అది ఎప్పటికీ కుదరదు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అర్జెంటుగా మారిపోమని అడగడం లేదు, నన్ను భార్యగా స్వీకరించమని కోరడం లేదు. కేవలం నా తల్లిదండ్రుల ముందు ఒక మంచి భర్తగా నడుచుకోమంటున్నాను, అంతే కదా.